అందరికీ నమస్కారం అండి. నేను మీ భార్గవిని. ఇవాళ మా చుట్టాలు గృహప్రవేశం చేసుకుంటున్నారు. నేను ఈ వీడియో వాళ్ళ ఇంటి దగ్గరే అక్కడ తీద్దామని అనుకున్నాను. కానీ నాకసలు మాట్లాడడానికి భయం కదా! పెద్దవాళ్ళందరూ ఉంటారు. మాట్లాడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పి నేను ఈ వీడియో ఇక్కడ మా గుళ్ళో తీస్తున్నాను. వాళ్ళు మొన్నొచ్చారండి. మొన్న మా ఇల్లు దగ్గరని చెప్పి వచ్చారు. వచ్చి మమ్మల్ని కేకేశారనమాట. బొట్టు పెట్టి చక్కగా కేకేశారండి. మీ మీ ఇంట్లో వాళ్ళందరూ రావాలి తప్పకుండా అని మరీ చెప్పారు. వాళ్ళు ఎవరో కాదండి, నాకు అక్క ఇంకా బావగారు అవుతారనమాట. ఇప్పుడు వాళ్ళ ఇల్లు ఎప్పుడూ కూడా అలాగే బాగుండాలని, వాళ్ళందరూ ఎప్పుడూ బాగుండాలని, పిల్లలు కూడా మంచి వృద్ధుల్లోకి రావాలని, ఆరోగ్యం బాగుండాలని, అష్టైశ్వర్యాలతో ఉండాలని, వాళ్ళు చల్లగా ఉండాలని, వాళ్ళ కుటుంబం ఎప్పుడు చల్లగా ఉండాలి. మా అమ్మవారి ఆశీస్సులతో, వీరేశ్వర స్వామి ఆశీస్సులతో వాళ్ళ కుటుంబం ఎప్పుడూ కూడా చల్లగా ఉండాలని చెప్పి నేను ఈ వీడియో తీస్తున్నాను. ఇప్పుడు ఒక పాట పాడబోతున్నానండి. వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు కాబట్టి ముందు సత్యనారాయణ స్వామి పాట పాడబోతున్నాను. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం, భవబంధాలు ప్రాలదోలే పరమున సంకేతావనం, నారాయణ భజనం శ్రీమన్నారాయణ మంత్రం. గాలిని బంధించి హఠువులా సేయగ పని లేదు, గాలిని బంధించి హఠువులా సేయగ పని లేదు, మాధవ మధుసూదనాని మనసున తలచిన చాలురా, మాధవ మధుసూదనాని మనసున తలచిన చాలురా, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. జీవుల హింసింప క్రతువుల సేయగ పని లేదు, జీవుల హింసింప క్రతువుల సేయగ పని లేదు, మాధవ మధుసూదనాని మనసున తలచిన చాలురా, మాధవ మధుసూదనాని మనసున తలచిన చాలు, నారాయణ మంత్రం శ్రీమన్ నారాయణ భజనం. తల్లియు తండ్రియు అన్నియు నీవే, గురువు చదువు అన్నియు నీవే, యోగము యాగము అన్నియు నీవే, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నాద హరే జగన్నాథ హరే, నాద హరే శ్రీనాథ హరే, 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 నాద హరే శ్రీనాథ హరే, నాద హరే శ్రీనాథ హరే, నాద హరే శ్రీనాథ హరే. ఇంతేనండి. ఇప్పుడు నేను శివుడి మీద పాట పాడబోతున్నాను. ఆత్మ నిత్యం బైతే పరమాత్మ నిత్యం బౌరా, నీ ఆత్మ నిత్యం బైతే పరమాత్మ నిత్యం బౌరా, ఆత్మ నిత్యం బైతే పరమాత్మ నిత్యం బౌరా, నీ ఆత్మ నిత్యం బైతే పరమాత్మ నిత్యం బౌరా. ఆవుకు రంగులు ఉంటాయి కానీ పాలకి రంగులు ఉంటాయా, ఆవుకి రంగులు ఉంటాయి కానీ పాలకి రంగులు ఉంటాయా, ఆవు వంటిదే నీ ఆత్మ మరి పాల వంటిదే పరమాత్మ, ఆవు వంటిదే నీ ఆత్మ మరి పాల వంటిదే పరమాత్మ. కోడికి రంగులు ఉంటాయి కానీ గుడ్డుకి రంగులు ఉంటాయా, కోడికి రంగులు ఉంటాయి కానీ గుడ్డుకు రంగులు ఉంటాయా, గుడ్డు వంటిదే కోడి వంటిదే నీ ఆత్మ మరి గుడ్డు వంటిదే పరమాత్మ, కోడి వంటిదే నీ ఆత్మ మరి గుడ్డు వంటిదే పరమాత్మ.
మనిషికి లోపం ఉంటుంది కానీ మనసుకు లోపం ఉంటుందా? మనిషికి లోపం ఉంటుంది కానీ మనసుకి లోపం ఉంటుందా? మనిషి వంటిదే నీ ఆత్మ, మరి మనసు వంటిదే పరమాత్మ. మనిషి వంటిదే నీ ఆత్మ, మరి మనసు వంటిదే పరమాత్మ. ఆత్మ నిత్యం బైతే పరమాత్మ నిత్యం బౌరా, నీ ఆత్మ నిత్యం బైతే పరమాత్మ నిత్యం బౌరా. మనుషుల హద్దులు ఉంటాయి కానీ పిల్లల హద్దులు ఉంటాయా? మనుషుల హద్దులు ఉంటాయి కానీ పిల్లల హద్దులు ఉంటాయా? పెద్దల వంటిదే నీ ఆత్మ, మరి పిల్లల వంటిదే పరమాత్మ. పెద్దల వంటిదే నీ ఆత్మ, మరి పిల్లల వంటిది పరమాత్మ. ఆత్మ నిత్యం బైతే పరమాత్మ నిత్యం బౌరా, నీ ఆత్మ నిత్యం బైతే పరమాత్మ నిత్యం బౌరా. ఆత్మ నిత్యం బైతే పరమాత్మ నిత్యం బౌరా, నీ ఆత్మ నిత్యం బైతే పరమాత్మ నిత్యం బౌరా. పరమాత్మ నిత్యం బౌరా, పరమాత్మ నిత్యం బౌరా. ఇంతేనండి పాట. వాళ్ళు ఎప్పుడూ కూడా ఇలాగే ఇంకా వృద్ధిలోకి రావాలి, పిల్లలు బాగా పెద్ద పెద్ద చదువులు చదవాలి, వాళ్ళ ఇల్లు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో, పాడి పంటలతో, అష్టైశ్వర్యాలతో, మంచి ఆరోగ్యంతో ఉండాలి అని మా మా ఊరి వీరేశ్వర స్వామి మరియు ఉమాదేవి దీవిస్తున్నారు. అంతేనండి వీడియో. మా ఊరి ఈ శివయ్య మహిమ ఏంటంటే గుడికి వచ్చి దండం పెట్టుకోవాల్సిన పని లేదు. అలా వెళ్ళిపోతూ ఒక చిన్న చిరునవ్వు నవ్వి నమశివాయ నమశివాయ అని అనుకుంటే చాలు. ఆయన బిడ్డల్ని ఎక్కడున్నా కానీ తండ్రి ఎప్పుడు బిడ్డలు బాగుండాలనే కోరుకుంటారు. వాడు తండ్రికి ఉపకారం చేయనివ్వకపోండి, తల్లిని మెచ్చుకొనివ్వకపోండి, తల్లిని చూడనివ్వకపోండి. అలా పక్క నుంచి చూడనట్టు వెళ్ళిపోయినాగా ఆ తల్లి బిడ్డల మీద ఆ కరుణ అలాగే చూపిస్తుంది. ఇంతేనండి వీడియో. మీకే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మమ్మల్ని ఆదరిస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి మాటలతో నేను చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల నుంచి, గరికపాటి గారి ప్రవచనాల నుంచి నేను ఏవైతే నేర్చుకున్నానో ఇవన్నీ కూడా మీతో పాటు నేను కూడా నేర్చుకుంటున్నాను. నేను నేర్చుకుని ఇంకా 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 నా యొక్క ఈ ప్రసారం చేయాలనుకుంటున్నాను. అందరికీ పిల్లలు ఎలా ఉండాలి, పెద్దవాళ్ళు ఎలా ఉండాలి, తల్లిదండ్రుల పట్ల, అత్తగారి పట్ల, మామగారి పట్ల, అన్నదమ్ముల పట్ల ఎలా ఉండాలి, ఏంటి ఆచరణ. ఈ గుడి చేసుకునే వాళ్ళనే కాదండి, ఒక నియమం ఉంటుంది మనకి. ఆచారం అనేది కంపల్సరీ, ఆచారంగా ఉండాలి. మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. దేవుడు చేసే వాళ్ళైతే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇంతేనండి వీడియో. అందరికీ చూసినందుకు నా ధన్యవాదాలు.